వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రముఖ పాపులర్ కళ్లద్దాల బ్రాండ్ లెన్స్కార్ట్ హిందూ ఉద్యోగులపై వివక్ష చూపిస్తుందని గత వారం దుమారం రేగింది. ఇక తమ ఉద్యోగుల డ్రెస్ స్టైల్ కోడ్ నిబంధనలు ఇస్తూ లెన్స్కార్ట్ యాజమాన్యం బురకా ధరించడం నిషిద్ధం, కానీ హిజాబ్ ధరించవచ్చు. అలాగే సిక్కులు తలపాగా ధరించవచ్చు, కానీ మత చిహ్నాలను ప్రదర్శించే బొట్టు, బింది ఉండకూడదు. పెళ్లైన స్త్రీలు పెట్టుకునే సింధూరం పెట్టుకోకూడదు. మరీ తప్పనిసరి అయితే కొద్దిగా కనిపించకుండా పెట్టుకోవాలి. మెహందీ ఉండకూడదు. చేతులకు మతపరమైన టాటూలు ఉండకూడదు. అలాగే కలవ అంటే పవిత్రమైన రంగు దారాలు ధరించకూడదు అని నిబంధనలు పెడితే సోషల్ మీడియాలో అది తీవ్ర చర్చకు దారితీస్తే సంస్థ యజమాని పీయూష్ బన్సాల్ అబ్బే అదేం లేదు, అవి పాత నిబంధనలు, ప్రస్తుతం అటువంటి వివక్ష లేదు అని సమర్థించే ప్రయత్నం చేస్తే సంస్థ జారీ చేసిన నిబంధనల కాపీ షేర్ చేస్తూ ఇటువంటి మతపరమైన వివక్ష నిబంధనలకు వెనుక ఉన్నది బహుశా నీ భార్య నితి మిట్టల్ అయి ఉండవచ్చు. ఎందుకంటే ఆమె ఆప్ మద్దతుదారు, పైగా హిందూ ధర్మాన్ని హేళన చేస్తూ గతంలో పలు ట్వీట్స్ పెట్టింది అని రుజువుగా వాటి స్క్రీన్ షాట్ షేర్ చేశారు సోషల్ మీడియాలో చాలా మంది. దాంతో పీయూష్ బన్సాల్ కి తత్వం బోధపడి ఇది ఇంకా సాగదీస్తే వ్యాపారానికి ఇబ్బంది అని బహుశా అనుకున్నాడేమో. నిన్న లెన్స్కార్ట్ హిందువులకు క్షమాపణ చెబుతూ వివాదాస్పద అంశాలన్నింటినీ తొలగించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. మేము మీ గొంతు విన్నాము. గత కొన్ని రోజులుగా మా కమ్యూనిటీ మరియు కస్టమర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మేము వాటిని ఆలకించాము. ఈ రోజు మేము మా ఇన్స్టోర్ స్టైల్ గైడ్ ని ప్రామాణీకరిస్తున్నాము మరియు దానిని పారదర్శక సమాచారంతో అందరికీ అందుబాటులో ఉంచుతున్నాము అని చెప్పింది. ఈ మార్గదర్శకాలు మా బృంద సభ్యులు ధరించే ప్రతి విశ్వాస మరియు సంస్కృతి చిహ్నాలను అంటే బొట్టు, తిలకం, సింధూరం, రక్షాసూత్రం, మంగళసూత్రం, కడ, హిజాబ్, టర్బన్ మరియు మరెన్నో వాటిని స్పష్టంగా నిస్సందేహంగా స్వాగతిస్తున్నామని చెప్పాయి. వీటిని మినహాయింపుగా కాదు, మా ఉనికిలో భాగంగా గుర్తిస్తామని చెప్పారు. అంతేకాదు లెన్స్కార్ట్ భారతదేశంలో భారతీయుల కోసం భారతీయులచే నిర్మించబడింది. 2400+ స్టోర్లు ప్రతిరోజు తమ నమ్మకాలను, సాంప్రదాయాలను, తమ మూలాలను పని ప్రదేశాలకు తీసుకువచ్చే వ్యక్తులే నడుపుతున్నారు. వాటిని తలుపు బయటే వదిలేలేమని మేము ఎన్నటికీ ఎవరిని కోరము అని చెప్తున్నారు. మా కార్యాలయ కమ్యూనికేషన్ లో ఏదైనా అంశం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగినా లేదా మా బృందం సభ్యులలో ఎవరికైనా తమ విశ్వాసాలకు ఇక్కడ చోటు లేదని అనిపించినా మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామన్నారు. ఇది లెన్స్కార్ట్ తత్వం కాదు, అది మా భవిష్యత్తు కూడా కాదు. ఈ రోజు మేము ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. కేవలం మాటలతోనే కాదు, మేము ప్రచురిస్తున్న పత్రం ద్వారా కూడా లెన్స్కార్ట్ పేరుతో వచ్చే ప్రతి పాలసీ, ప్రతి శిక్షణా సామాగ్రి మరియు ప్రతి కమ్యూనికేషన్ ఈ విలువలను ప్రతిబింబించేలా మేము చూసుకుంటామని చెప్పారు. ఇక ఈ మార్గదర్శకాలను నిష్పక్షపాతంగా మరియు స్థిరంగా అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాం. అలాగే మా ప్రక్రియలను సమీక్షించి మెరుగుపరచుకుంటూనే ఉంటాం. మేము మరింత మెరుగ్గా పనిచేస్తాం, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ఉంటామని చెప్పారు. ఏదేమైనా హిందువుల దెబ్బకి ఒక కార్పొరేట్ సంస్థ దిగొచ్చి క్షమాపణ చెప్పడమే కాదు, వాళ్ళ రీతినే మార్చుకుంది. అది హిందువుల ఐక్యత అంటే. అలా ఐక్యంగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమి చేయలేరనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.